Okay, welcome back to our YouTube channel. So in this session, we have to discuss about important 4 marks problems in motion in a straight line. Motion in a straight line లో definitely గా ఒక ప్రాబ్లం వస్తుంది 4 marks కి, no doubt at all. డౌట్ లేదు. ఆ ప్రాబ్లం ఏంటో చూడు ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే our problem is, today question is, a ball is thrown vertically upward. A ball is thrown vertically upward అంటే vertical గా ప్రొజెక్ట్ చేసిన పైకి with velocity of 20 meter per second. 20 meter per second తో ఒక బాడీని ఏం చేసినాం, ఒక బాల్ని ప్రొజెక్ట్ చేసేసినాం. ఓకే, ఎక్కడ నుండి? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది మల్టీ స్టోర్ బిల్డింగ్. మల్టీ స్టోర్ బిల్డింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉంటుంది కదా, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ అంటాం. అక్కడ నుంచి ఆ బాల్ కూడా ఏం చేసినాం, ప్రొజెక్ట్ చేసినాం. ఓకే, with the height of the point from there, the ball is thrown is 25 from the ground. అంటే ఆ హైట్, బిల్డింగ్ హైట్ ఎంత ఉంది? 25 మీటర్స్ ఉంది ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఇస్ ద హౌ హై విల్ ద బాల్ రైజ్. ఎంత హైట్ పోతుంది బాల్, ఫస్ట్ ఎంత హైట్ పోయింది. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ ద how will lob the ball before the ball hits the ground. అంటే గ్రౌండ్ టచ్ చేయకంటే ముందు అది ఎంత టైంలో స్పెండ్ చేసింది గాల్లో, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఓకే, సీ హియర్ ఫస్ట్ వన్. ఈ క్వశ్చన్ మీరు వాచ్ చేసుకొని నోట్స్ రాసుకోవాలి. అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. అంటే ఎందుకంటే నాకు ఇదంతా స్పేస్ కావాలి, స్పేస్ అంతా యూజ్ చేసుకుంటా. ఓకే, క్వశ్చన్ ఐడియా వచ్చిందా? ఓకే, అండ్ వన్ మోర్. టేక్ g is equal to 10 అన్నాడు ఇక్కడ. టేక్ g is equal to how many? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోవాలి. ఎందుకంటే వాడే అక్కడ మెన్షన్ చేసింది, లేకపోతే 9.8 తీసుకోవాలి. దట్ ఇస్ ద రూల్. ఓకే, now see here. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది గ్రౌండ్, ఏంటంటే గ్రౌండ్. ఇది మల్టీ స్టోర్ బిల్డింగ్. ఏ బిల్డింగ్? మల్టీ స్టోర్ బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఓకే, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్? 25 meters అని మెన్షన్ చేసిన క్వశ్చన్లో. ఓకే, యా. height, a ball is thrown vertically upward top of the multi store building. ఇక్కడ నుండి బాల్ ఏం చేశారంట, వర్టికల్లీ అప్వర్డ్ చేసేసి. ఓకే, విత్ వెలాసిటీ u is equal to 10 meter per second. అర్థమవుతుందా? ఒక బిల్డింగ్ పై నుంచి, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి ఒక బాల్ ఏం చేశారు, పైకి వేసారు. ఓకే, ఇట్లా కాదు, ఇట్లా. విత్ వెలాసిటీ ఇస్ హౌ మచ్? 20 is equal to 20 meter per second. ఓకేనా? CF, initial velocity u is equal to already given how much? 20 meter per second. ఓకేనా? సర్టన్ హైట్ నుంచి ఏదైనా బాల్ ప్రొజెక్ట్ చేసినప్పుడు కానీ, డ్రాప్ చేసినప్పుడు కానీ హైట్ ఈక్వల్ టు ఫార్ములా అయింది. హైట్ h ఈక్వల్ టు u స్క్వేర్ బై 2g. ఈ ఫార్ములా మనకు వచ్చింది. u స్క్వేర్ బై హౌ మచ్? 2g. g అంటే ఆల్రెడీ యు నో దట్ g వాల్యూ ఆల్రెడీ ఇచ్చిన కదా, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 10 మీటర్ పర్ సెకండ్. ఇంకేముంది? ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. u అంటేనేమో 20 తీసుకోవాలి, g అంటేనేమో 10 తీసుకోవాలి. అంటే h is equal 20 స్క్వేర్ బై 2g 10. 20 స్క్వేర్ అంటే 20 ఇంటూ 20 అయ్యా, అంతేగా? 20 ఇంటూ 20 బై 2 ఇంటూ 20. ఓకేనా? 10 ఓకే, 10. అయితే ఇక్కడ 2 ఇంటూ 10 20 అయ్యా. ఈ 20కి ఒక 10 క్యాన్సిల్.
షార్ట్కట్. h is equal to 20 meters. అంటే బాల్ ఎంత హైట్ పోయింది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి 20 మీటర్స్ హైట్ పోయింది పై ప్రొజెక్ట్ చేసినప్పుడు. ఓకేనా, యాక్చువల్గా బిల్డింగ్ హైట్ ఏమో 25 మీటర్స్. ఆ 25 మీటర్స్ నుంచి ఇంకా ఎంత హైట్ పోయింది అన్నమాట బాల్ 20 meters height పోయింది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ part of this problem. దీంట్లో సెకండ్ పార్ట్ కూడా ఉంది. How will the ball is rise hit of the ground? అంటే గ్రౌండ్ టచ్ చేసే కంటే ముందు ఎంత సేపు గాల్లో ఉంది అంటే టీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీన్ని బాగా చేసుకుని నోట్స్ రాసుకోండి. ఫస్ట్ పార్ట్ is over. Okay, now we are going to calculate the second point. Second point ki second problem mention cheyalante height is given ante h is equal to how much 25 meters. Okay, initial velocity also given na u is equal to 20 meter per second. Okay, అంటే u and h ఇన్వాల్వ్ అయ్యే ఈక్వేషన్ మనకి ఏమైనా ఉందా? u ఉండాలి, దాంట్లో h ఉండాలి. అంటే like this is equal to ut plus of 8 square అనే ఫార్ములా ఉంది. సార్ అంటే ఇక్కడ s అంటే ఏంటి h, అంటే h is equal to ut. ఇది ప్లస్ అంటే ఇప్పుడు బాల్ ఎక్కడ పోతుందో పైకి పోయింది, పైకి పోయినప్పుడు g ఏం తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి, మైనస్ ఆఫ్ gt square. Clear? This formula can be written as minus ut plus of gt square రాయొచ్చా? The equation can be written as like this. See here, ఇప్పుడు h అంటే నీకు తెలుసు ఎంత 25 అని, u అంటే తెలుసు how much 20 అని, g అంటే తెలుసు g equal to how much 10 అయినా 10 meter per second. ఇవన్నీ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి సింపుల్గా. నౌ సీ h మీన్స్ 25, u అంటే minus 20 సార్ 20 ప్లస్ ఆఫ్ g అంటే 10 t స్క్వేర్. ఓకేనా, సింపుల్గా 2 టేబుల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ 2 1 జా 2 5 జా కాదా? ఓకే, అంటే 25 is equal minus 20t plus 5 t square. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇటు సైడ్ ఈక్వల్ టు తీసుకొస్తే ఏమవుతుంది 25 minus 20t minus 20t minus 5 t square plus 20. 11 plus 20. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మైనస్ 20t ఇటు సైడ్ వస్తే ప్లస్ 20t అయింది, తర్వాత మైనస్ 5t స్క్వేర్. ఓకే, దీంట్లో టేక్ 5 కామన్. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ 5 ప్లస్ 4t మైనస్ t స్క్వేర్ ఇస్ ఈక్వల్ 0. ఇక్కడ ఏం చేస్తామంటే రిమైనింగ్ ఇదే రాసాం 5 ప్లస్ 4t మైనస్ t స్క్వేర్ ఇస్ ఈక్వల్ 0. దీంట్లో టేక్ మైనస్ కామన్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ t స్క్వేర్ మైనస్ 4t minus 5 is equal 0. ఇక్కడ t square is as it is. minus 4t ఎట్లా రాయొచ్చు అంటే minus 5t plus t. minus 5t plus t అంటే సేమ్ minus 4t అయి ఉంటుంది. ఓకే, minus 5 is equal 0. Here take common t. ఏం చేయొచ్చు? t కామన్ తీసేస్తే t minus 5. ఇక్కడ ఏం కామన్ తీసుకుంటే ప్లస్ 1 కామన్ తీస్తే మళ్ళీ సేమ్ రావాలి, అంటే t మైనస్ 5. ఇక్కడ t మైనస్ 5 ఒకటి వస్తుంది, ఇంకొకటి t ప్లస్ 1 వచ్చేసింది. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే t మైనస్ 5 అంటే t ఈజ్ ఈక్వల్ 5 రాయొచ్చా?
ఇక్కడ t plus 1 is equal to 0 అంటే t plus 1 is equal to 0 అంటే t is equal to ఏమవుతుంది -1. అంటే టైం ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు. టైం ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కాబట్టి యూ షుడ్ కన్సిడర్ ఓన్లీ t is equal to 5. అంటే t is equal to 5 seconds. అంటే 5 seconds వరకు కూడా బాల్ ఎక్కడ ఉందంట ఎయిర్లో ఉంది. అంటే టచ్ అయ్యేటప్పుడు గ్రౌండ్ టచ్ అయ్యేటప్పుడు 5 minutes తర్వాత టచ్ అవుతుంది. దట్స్ ద సెకండ్ క్వశ్చన్. పార్ట్ బి క్లియర్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 4 marks. ఇది 4 marks ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే రైట్ పాస్ చేసిన ఇక్కడ ఇదన్నా. హలో నెక్స్ట్ క్వశ్చన్. Next problem is 4 marks important problem. 4 marks important problem ఏంటంటే చాలా సార్లు ఆన్యువల్ ఎగ్జామ్ లో వచ్చింది. A stone is dropped from a height of 300 meters and at the same time ఏం చేశారంటే another stone is projected vertically upward with the velocity 100 meters. Find the when and where the two stones are meet. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సియర్ ఇది గ్రౌండ్ అనుకుంటే ఇక్కడ ఏ అనే ఒక స్టోన్ ఉంది. ఈ ఏ స్టోన్ని ఇలా ఏం చేసినట్ట ఏ స్టోన్ ఇస్ డ్రాప్ చేసారు. ఇక్కడ ఏ స్టోన్ ఇస్ డ్రాప్డ్. ఓకే అట్ ద సేమ్ టైం అనదర్ స్టోన్ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్. కింద నుంచి పైకి ఇంకో స్టోన్ వేసారు లైక్ దిస్. అర్థమైంది ఆ క్వశ్చన్. ఒక స్టోన్ పై నుంచి డ్రాప్ చేసినాం. అట్ ద సేమ్ టైం అనదర్ స్టోన్ ఇస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ వెలాసిటీ ఇస్ హౌ మచ్ 100 మీటర్ పర్ సెకండ్ తో దీన్ని ప్రొజెక్ట్ చేసినాం. మరి డ్రాప్ చేయాలంటే వెలాసిటీ కావాలా? నో. ఇనిషియల్ వెలాసిటీ 0. ఫస్ట్ స్టోన్. అవర్ క్వశ్చన్ ఇస్ total height is h. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ స్టోన్ ఇక్కడ నుండి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. ఇక్కడ నుంచి పోయింది ఏమవుతుంది మరి వర్టికల్ అప్వర్డ్ అవుతుంది. ఏమవుతుంది వర్టికల్ అప్వర్డ్. అంటే ఇదంతా డిస్టెన్స్ ఏమవుతుంది ఎక్స్ అయింది. ఇదంతా డిస్టెన్స్ h - x అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు when and where these two balls are meet ఎక్కడ కలుసుకుంటాయి అంటే ఎంత హైట్ లో కలుసుకుంటాయి అంటుంది. టోటల్ హైట్ 0 300 meters. సి ఇప్పుడు ఫస్ట్ stone is act as freely falling body. What is the velocity of the freely falling body? It is equal to 0. Here x is equal to ut plus half a square కదా. x is equal to ut plus half a square. s అంటే ఏంటి? ఫస్ట్ బాల్ x డిస్ప్లేస్మెంట్ ఉంది. x is equal to అంటే ut plus half a square. అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 into t plus half gt square. సో ఈ టర్మ్ అంతా కూడా ఏమైంది ఇక్కడ 0 అయిపోయింది. అంటే x is equal to half gt square మిగిలింది. yes or no? అయితే x is equal to half gt square వచ్చేసింది. అంటే ఫర్ విచ్ బాల్? ఫస్ట్ బాల్. టేక్ సెకండ్ బాల్. బాల్ స్టోన్ మనకు అన్ని బాల్ అవుతున్నాయి కానీ స్టోన్ ఇప్పుడు ఇచ్చింది ఏంటి? స్టోన్ ఏ స్టోన్ బి. ఫస్ట్ స్టోన్ సెకండ్ స్టోన్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే రిమైనింగ్ ఎంత అవుతుంది? టోటల్ హైట్ ఇస్ h. ఆల్రెడీ x డిస్ప్లేస్మెంట్ అయింది. సెకండ్ బాల్ ఎంత డిస్ప్లేస్మెంట్ కావాలి? h - x. అంటే s is equal to ut plus half at square లో సబ్స్టిట్యూట్ చేస్తే s అంటే ఎంత? రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? h - x. h - x is equal to ut. It is a
అప్వర్డ్ ప్రొజెక్టెడ్ బాడీ అంటే g ఈజ్ ఏం తీసుకోవాలి, నెగటివ్ తీసుకోవాలి, అంటే మైనస్ ఆఫ్ gt స్క్వేర్ అయిపోయింది. ఓకే, లెట్ ఇట్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది, అక్కడ ఈక్వేషన్ 2. ఆ రెండింటిని యాడ్ చేయండి, 1 + 2 చేయండి. 1 + 2 చేస్తే వాట్ ఇస్ ద 1? x is equal to half gt square. సెకండ్ వన్ ఏముంది, h minus x is equal to ut minus half gt square. యాడ్ చేయమంటున్నా కదా, ప్లస్ చేయాలి, సమ్ చేయాలి. సమ్ చేసేస్తే ప్లస్ x minus x cancel, plus x minus x will be cancelled with each other. Here also same. ఇక్కడ half gt square ఉంది, ప్లస్ ఉంది, ఇక్కడ half gt square మైనస్ ఉంది, both are cancelled. What is the remaining? h is equal to ut. h is equal to ఎంత అంట, ut. h is equal to ut అయితే ఇక్కడ చూడండి, h అంటే ఎంత అవుతుంది, 300 మీటర్స్ గా. 300 is equal u. u are initial velocity. ఎంత ఉంది ఇక్కడ, 100 into t. t ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఈ 2 zeros ఎందుకు, ఇక్కడ ఈ 2 zeros కూడా అవసరం లేదు. అంటే t is equal to 3 seconds. 3 is equal to 10 seconds వచ్చినాయి, 3 seconds. అంటే 3 seconds తర్వాత, ఆఫ్టర్ 3 seconds these two stones are meet. రెండు స్టోన్స్ ఎక్కడ మీట్ చేసుకుంటే, ఎప్పుడు మీట్ అవుతాయి, ఆఫ్టర్ 3 seconds these two stones are meet. బట్ వేర్, ఎక్కడ కలుసుకుంటాయి చూద్దాం. ఎక్కడ కలుసుకుంటాయి చూడాలంటే చూడండి. ఇప్పుడు అంటే h minus x కావాలి, అంటే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయితే కావాలి. అప్పుడు h minus x ఇప్పుడు ఫార్ములా ఏంటిది, ut of gt square. h minus x is equal u అంటే ఎంత, ఇనిషియల్ వెలాసిటీ 100 గా, t అంటే ఎంత, ఇప్పుడే వచ్చింది 3 seconds, మైనస్ హాఫ్ g అంటే ఎంత, టేక్ 10 అన్నాం ఇక్కడ, and 3 square అంటే 3 square. ఓకే, h minus x is equal to 300 అవుతుందా, 100 into 3 మనం 3 టేబుల్. ఓకే, ప్లస్ హాఫ్ ఇక్కడ 5 అవుతుంది కదా. ఓకే, అంటే 5 into ఇది 9, 3 square means what, 9. అంటే h minus x is equal 300 minus 5 into 9 45. Sir, no, 300 minus 45 means h minus x is equal to 255 meters. అంటే after 3 seconds these two poles are meet at which height, ఎక్కడ కలుసుకుంటాయి అవి, 255 meters గ్రౌండ్ నుంచి ఇక్కడ కలుసుకుంటాయి 2 stones. ఓకే, దిస్ ఇస్ అవర్ సొల్యూషన్. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్లో రావచ్చు, బోత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్. ఇప్పుడు కరోనాతో ఎగ్జామ్ పెడుతున్న వాళ్ళు ఏపీలో హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, ఐ థింక్ ఈ మంత్ లాస్ట్లో ఉంది. కరోనాతో మార్చిలో ఎగ్జామ్ పాసిబుల్ కాకపోతే ఈ మార్క్సే యాడ్ చేస్తారు ఆన్లైన్లో. సో బీ కేర్ఫుల్ ఎవ్రీబడి. వన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో అంటే మన ఛానల్లో ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసి ఉన్నాం ఫర్ ఫస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ ఆల్ లెసన్స్. మీకు లింక్ తెలకుండా సబ్స్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, ఆ లింక్ క్లిక్ చేయండి, అన్ని వీడియోస్ వస్తుంటాయి మీకు. సో అన్నీ వాచ్ చేయండి. ఓకే, హౌ టు గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్. ఈ వీడియోలన్నీ మీరు చూసినట్టయితే విత్ ప్రాబ్లమ్స్ కూడా మనం అప్లోడ్ చేసి ఉన్నాం. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే ముందు ఈ ఆన్సర్ రాసి 4 మార్క్స్ తెచ్చుకోండి. ఓకే.